మనకి జర్నలిజంలో ఉండేటటువంటి జర్నలిస్ట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకొకళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేయగానే వేగ్గా కనుక అది ప్రొజెక్ట్ చేస్తే అంతకు మించిన తప్పు ఇంకొకటి లేదు. ఒకవేళ అలా ప్రొజెక్ట్ చేయదలుచుకుంటే ఒక విశ్వసనీయ సమాచారం అన్నటువంటి దాని వరకు చెప్పచ్చు, కానీ మన సొంత సమాచారం కింద చెప్పకూడదు. రెండవది, ఒకళ్ళు ఒక విషయం చెప్పారు ఇంకొకళ్ళ మీద అంటే దానికి కౌంటర్ ఏంటి అంటే అసలు నిజమేంటి అనేది సంబంధిత అధికారుల్ని వాళ్ళ క్లారిటీ తీసుకుని రెండింటిని జోడించి మన బుర్రని వాడి అందులో ఏది తప్పు అనేది మనం నిర్ణయించి చెప్పచ్చు, తప్పే లేదు. ఇది నా అభిప్రాయం అని కూడా చెప్పుకోవచ్చు, ఇది పత్రికా అభిప్రాయం అని చెప్పుకోవచ్చు, లేకపోతే అంచనా వేస్తే ఇట్లాగుంటుందని చెప్పచ్చు. కానీ అట్లా కాకుండా ఒక ఉద్యోగి మీద కోపం ఉండే 4-5 ఉంటారు, ఆ స్థాయికి వెళ్ళాలనుకున్నాం, వాళ్ళని దించడానికి ఏదో ఒక తప్పుడు ప్రచారం బిగించేస్తారు. వాళ్ళ కోసం మనం పనిచేసి పెట్టామంటే వ్యవస్థ నాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనుకూల మీడియా చంద్రబాబు గారు నమ్ముతున్నారు మిమ్మల్ని, ఇంకా ఆ నమ్మకాన్ని చెడగొట్టకుండా చూడండి, బాబు గారిని చెడగొట్టకుండా చూడండి. ఇవాళ ఏది షిరిడీ సాయి ఆడెవడో మనకు చుట్టమైతే కాదు. కాబట్టి నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళకే ఆర్డర్ ఇచ్చారు, గతంలో వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు. దానికి ఆ షిరిడీ సాయి వాడు పెట్టినటువంటి వాడే ఉద్యోగి. షిరిడీ సాయి వాడు పెడితే ఉద్యోగం ఏంటి? మొన్ననే మనం రాశాం కదా డైరెక్టర్ల విషయంలో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ రోజున మనం కొన్న ఎక్విప్మెంటు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టీవీ 25,000 కొన్నామంటే రేపటికి 30,000, ఎల్లుండికి 40,000. ఇది క్లియర్ కదా. అట్లాగే ట్రాన్స్ఫార్మర్లు అయినా అంతే. ఇవాళ ఒక రేటుకు కొంటే రేపటికి ఇంకా పెరుగుతుంది, ఆ తర్వాతకి ఇంకా పెరుగుతుంది, తగ్గదు. ఇది సెల్ ఫోన్లలోనే మాత్రమే మోడల్స్లో తగ్గుతుంది, మళ్ళీ ఒరిజినల్ బ్రాండ్ రేటు పెరుగుతూనే ఉంటుంది. ఈ నెలలో 14 తీసుకున్న ఐఫోన్ అంటే ఈ ఐఫోన్కి సంబంధించిన 14 రేటు తగ్గుతుంది, కానీ 15-16 రేటు పెరుగుతూనే ఉంటుంది. అట్లాగా ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ రేటు పెరగడమే కానీ తగ్గడం ఉండదు. రిపీట్ ఆర్డర్ ఏదో పెట్టారట, ఒక 50 కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్ఫార్మర్లు, ఇది అనవసరంగా దోచిపెట్టేసినట్టు షిరిడీ సాయికి అన్నట్టు. పోనీ షిరిడీ సాయి కాకపోతే ఈనాడే సప్లై చేయండి, అంతకంటే తక్కువకి సప్లై చేయండి, సింపుల్ కదా, ఇంకా గొడవే లేదు. ఇదిగో మేము సవాలు విసురుతున్నాం, ఎంతకంటే తక్కువకి మేము ఇస్తాం ట్రాన్స్ఫార్మర్ అని చెప్పండి, తప్పే ఉంది దాంట్లో. బేసిక్గా ఇవాళ కరెంట్ ఫ్లక్సేషన్స్ వస్తున్నారు జనం, పవర్ ప్రాబ్లమ్స్ విపరీతంగా కనబడుతున్నాయి, రోజుకు 3-4 సార్లు కట్ అవుతున్నాయి. కాబట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక్కోసారి అరగంట అట్లా కూడా పోతుంది. దానికి కారణం ఏంటంటే జనాల వాడకం పెరిగింది, ఆ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ తగినటువంటి విధమైన ట్రాన్స్ఫార్మర్లు అవి లేవు. దానికోసం వాళ్ళు ఏదో తిప్పలబడి బాగు చేస్తుంటే దాంట్లో అధికారి దొంగ, ఈ అధికారి దొంగ అని చెప్పి ఎవరిని తిడుతున్నాం మనం? చంద్రబాబు గారినే లేకపోతే అధికారులనే? అధికారులు తిడుతుంది ప్రభుత్వానికే కదా వచ్చేది, అది ఆలోచించుకోకపోతే ఎట్లాగా?